హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఈరోజు మనము 7th క్లాస్ మ్యాథ్స్లో చుట్టుకొలత మరియు వైశాల్యం ఈ చాప్టర్ నుంచి 2 బిట్లు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఒక తోటమాలి 21 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార తోటకి కంచె వేయాలి అనుకుంటున్నాడు. అతను కంచె 2 రౌండ్లు వేసిన కొనుగోలు చేయవలసిన తాడు యొక్క పొడవును కనుగొనండి. మీటర్కి 4 రూపాయలు ఖర్చు అవుతున్నట్లయితే తాడు ధరను కూడా కనుగొనండి అన్నారు. ఇక్కడ పై వాల్యూ 22/7 ఇచ్చారు. ఇక్కడ తోట అనేది వృత్తాకారంలో ఉంది కాబట్టి అతను ఈ తోట చుట్టూ కంచె వేయాలి అనుకున్నాడు అన్నప్పుడు ఏం కనుక్కోవాల్సి వస్తుందంటే వృత్త పరిధి కనుక్కోవాలి. ఇక్కడ వ్యాసం ఇచ్చారు కదా, 21 మీటర్ల వ్యాసం ఇచ్చారు. అంటే వృత్త పరిధికి సూత్రం వ్యాసం ఇచ్చినప్పుడు పైడి అనమాట. దీని చుట్టూ 2 రౌండ్లు అన్నారు కాబట్టి దీన్ని 2తో గుణించుకోవాలి. తర్వాత 1 మీటర్కి 4 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ మొత్తానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు దీన్ని 4తో గుణించుకోవాలి అంతే. ఇక్కడ పై వాల్యూ వాళ్ళే ఇచ్చారు కదా, 22/7. డి అంటే ఇక్కడ మనకి 21 వ్యాసము, 2 × 4, 7 1 7 3. ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే చాలు. ఓకేనా. 22 × 3 66 × 2 8. మొత్తాన్ని గుణించుకుంటే 8 48, 8 48, 52 రూపాయలు. ఇంత కావాల్సి వస్తుంది అనమాట మనకి. ఓకేనా. ఇంత. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. చూడండి, 4 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార షీట్ నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తం తీసివేయబడింది. మిగిలిన షీట్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నారు. వృత్త వైశాల్యాన్ని సూత్రం πr². ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ చూడండి, ఇది వచ్చి 4 మీటర్లు ఉండే వృత్తం అనుకుందాం. 4 మీటర్ల వ్యాసార్థం ఉండే వృత్తం. ఇందులో నుంచి 3 సెంటీమీటర్లు, ఇది 4 సెంటీమీటర్లు అయితే 3 సెంటీమీటర్లు ఉండే ఈ వృత్తాన్ని తీసేస్తారు. ఇది 3 అనుకుందాం. ఈ మొత్తాన్ని తీసేస్తే మిగిలింది ఇక్కడ ఉంది చూసారా, దీని యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అన్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ వెలుపల ఉండే వృత్త వైశాల్యం నుంచి ఈ లోపల ఉండే వృత్త వైశాల్యాన్ని తీసేస్తామంటే మిగిలిన షీట్ యొక్క వైశాల్యం అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ పైన ఉండే వృత్త వైశాల్యానికి πr² మైనస్ లోపల ఉండేది ఇది తీసేస్తామంటే సరిపోతుంది. రెండిట్లో పై కామన్గా ఉంది కాబట్టి బయట తీసేసి R² మైనస్ r². పై వాల్యూ ఇక్కడ ఇచ్చారు 3.14 అని. ఇక్కడ R అనేది మనకి ఇది 4² మైనస్ r 3², 3.14. ఇక్కడ 4² అంటే 4 4 16 మైనస్ 3² అంటే 3 3 9. 3.14 × 16 మైనస్ 9 తీసేస్తామనుకోండి మనకి 7 మిగులుతుంది. ఓకే. ఇప్పుడు ఈ 2 మల్టిపుల్ చేసామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా. 7 4 28, 7 1 7 ప్లస్ 2 9, 7 3 21. ఇక్కడ 2 డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్లో ఇక్కడ పెడతాం. ఇంతే దీని యొక్క ఆన్సర్. ఓకేనా. అంటే 21.98. ఇక్కడ మనకు సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్². ఓకేనా. అర్థమైందా. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేని స్థితిలో ఉంటారో, అంటే చిన్నపిల్లలు, తర్వాత ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండేవాళ్ళు, వెళ్ళలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు నాకు కామెంట్ చేశారంటే ఐ విల్ హెల్ప్ యూ. అంటే ఎవ్రీడే కూడా మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏ చాప్టర్ నుంచి మీకు కష్టం అనిపిస్తుందా చెప్పారంటే నేను ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.